వారంతా వ్యవసాయ కూలీలు కాదు, విద్యాబుద్ధులు నేర్పే మహిళా ఉపాధ్యాయులు. కానీ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్కూల్కు వెళుతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అయినా సరే విధులు నిర్వర్తించాలన్న కోరికతో ప్రతిరోజు సాహసం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న తూకమర్రి వాగు వర్షాలు పడితే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు దాటడం టీచర్లకు పెద్ద సవాలుగా మారింది. వంతెన నిర్మాణం కోసం 7 ఏళ్ల క్రితమే 36 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. అయితే వాగు నిలువుగా ఉండటంతో ఇక్కడ వంతెన నిర్మించడం సాధ్యం కాదంటూ కాంట్రాక్టర్ పన్నుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వర్షాలతో వాగులో నీటి ప్రవాహం పెరగడంతో టీచర్లు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఆశ్రయించారు. అయితే వాగు మధ్యలోకి వెళ్లగానే ట్రాక్టర్ ఇసుకలో కూరుకుపోయింది. దీంతో ట్రాలీ ఒక్కసారిగా ఒరిగిపోయింది. ట్రాలీలో మహిళా ఉపాధ్యాయులతో పాటు 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మరో ట్రాక్టర్ను తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సుమారు అరగంట పాటు శ్రమించిన తర్వాత టీచర్లను సురక్షితంగా వాగు దాటించారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు వచ్చే ఉపాధ్యాయులకే ఇలా ప్రాణాల మీదకు వస్తే ఎలా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత వంతెన నిర్మించి కస్తూర్బా టీచర్లు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. కూర్చోరు మేడం, కూర్చోరు, పడతారు. టైట్ అయ్యి అంతే.